జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా తర్వాత ఈరోజు రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తొందరలోనే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం మాత్రం లేదు ఇక్కడ. ముఖ్యంగా వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం ఉంది. బీజేపీ పార్టీ నుంచి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపినప్పటికీ కూడా కొంత సమయం తీసుకొని వెయిట్ చేసి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యటన చేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాత్రం ఉంది. వారు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై ప్రతిరోజు కొన్ని గ్రామాలను, కొన్ని మండలాలను తిరిగే అవకాశం మాత్రం ఉంది. వారిని ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, ఏ ప్రాంతంలో ఏ మండలంలో ఏ సమస్య ఉంది, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా ప్రజలు ఏ వర్గాలు ఏ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ముఖ్యంగా రైతుల సమస్యలపై, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపై, ముఖ్యంగా విద్యార్థుల సమస్యలపై, మహిళల సమస్యలపై, ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీల సమస్యలపై కూడా జీవన్ రెడ్డి గలమెత్తే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రతి క్షణం ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజా పోరాటాలు ముఖ్యంగా చేసే అవకాశం ఉంది. ఒక ప్రశ్నించే గొంతుకగా అంటే ప్రభుత్వాన్ని ముఖ్యంగా నిలదీసే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే వారు ఒక నిర్ణయం